అందరికి నమస్కారం. ఈరోజు మనం పంజాగుట్టలో ఉన్న సాయిబాబా టెంపుల్‌కొచ్చామండి. శ్రీ సాయిబాబా టెంపుల్ పంజాగుట్ట. ఇది మనకి ద్వారకాపురి కాలనీలో ఉంది పంజాగుట్ట నియర్ మోడల్ హౌస్. సో, మనకి సాయిబాబా టెంపుల్ ఎంటర్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్‌లో మనకిలా పూజ సామాన్లు తీసుకోవడానికి ఉందండి. అంటే మాల కానీ అలా ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇలా ముందుకొచ్చామంటే మనకిది సాయిబాబా టెంపుల్ అండి. సో, ఇక్కడ చూడండి ఇదండి సాయిబాబా టెంపుల్. మనకి ఎంట్రన్స్‌లోనే గణపతి ఉన్నారండి. సో, గణపతి వారిని మనం దర్శనం చేసుకొని లోపలికెళ్ళొచ్చు. ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. ఈ టెంపుల్‌కి ఒక స్పెషల్ గూడా ఉందనమాట. ఇక్కడ మనకి మెడిసిన్స్ కూడా డొనేట్ చేస్తారు. డయాబెటిక్‌కి సంబంధించిన మెడిసిన్స్ డొనేట్ చేస్తారు. సో, మనకి ఇలా లోపలికి ఎంటర్ అయితే గణపతి వారు ఉన్నారండి. చూడండి గణపతి చూడండి చాలా బాగున్నారు. గం గణేశాయ నమః. సో, గణపతి వారిని మనం దర్శనం చేసుకొని మనం లోపలికెళ్ళొచ్చండి. సో, లోపలికెళ్ళినట్లయితే మనకి రైట్ సైడ్‌లో సాయిబాబాది, షిరిడి సాయిబాబాది లైవ్ పెట్టుంటారండి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూడండి. మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో షిరిడి సాయిబాబా టెంపుల్ లైవ్ పెడతారండి ఇక్కడ. సో, మనకి లైవ్ కూడా చూడొచ్చు. షిరిడీది లైవ్ కూడా చూడొచ్చు. దాని పక్కన మనకి ఇలా చిన్న సాయిబాబాది ఇదుందండి. దాని తర్వాత మనకి సాయిబాబా ప్లేట్ ఉంది. దాని తర్వాత మనం ఇలా లెఫ్ట్ సైడ్‌కొచ్చామన్నట్టే లెఫ్ట్ సైడ్‌లో మనకి ఇలా ఉందండి. లెఫ్ట్ సైడ్‌లో కూడా మనకొక చిన్న టీవీ పెట్టారు. సో, టీవీలో మనకి షిరిడీది లైవ్ చూడొచ్చు. దాంతో పాటు మన సాయిబాబా చరిత్ర చూడొచ్చు. సో, ఇలా మనం ముందుకు లోపలికొచ్చామంటే లోపలికెళ్ళామంటే సాయిబాబా టెంపుల్ లోపలికెళ్తామండి. టెంపుల్ అయితే చాలా పెద్దదండి. చాలా బావుంది టెంపులు. అట్ ద సేమ్ టైమ్ ఈ టెంపుల్‌కి ఉన్న ప్రత్యేకత ఏందంటే అండి ఎవ్రీ థర్స్‌డే వచ్చి ఇక్కడ సాయిబాబా టెంపుల్‌లో పల్లకి సేవ చేస్తారు. సో, ఈ పల్లకి సేవ వచ్చి స్టార్టింగ్ వచ్చి 7:30కి స్టార్ట్ అవుతుందండి. ఎవ్రీ థర్స్‌డే అంటే ప్రతి గురువారం 7:30కి స్టార్ట్ అవుతుంది నైటు. 7:30కి స్టార్ట్ అయ్యి ద్వారకాపురి కాలనీ, హిందీ కాలనీ కవర్ చేసుకొని మళ్ళీ సాయిబాబా టెంపుల్‌కొస్తదండి. ఇది ప్రత్యేకత. ఈ సాయిబాబా ఎవరైనా కోరికలు కోరుకొని పల్లకి సేవ చేయించారంటే ఈ కోరికలు తీరుతాయండి. ఇక్కడున్న సాయిబాబా దయ వల్ల కోరికలు తీరుతాయని చెప్పేసి నమ్ముతున్నారు. నేనైతే నమ్ముతున్నానండి. నేనైతే ఏ కోరికైతే కోరుకున్నానో ఆ కోరిక నాకు తీరింది కాబట్టి నేనైతే నమ్ముతున్నాను. సో, ఇదండి సాయిబాబా వ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం